ఈరోజు నేను ఆడోళ్ళ గురించి వీడియో చేస్తాను కదా. ఆడోళ్ళకు ఈ కాలంలో బాగా క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అది నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్యాడ్స్ ఉంది కదా, ఇది ఖాళీ ప్లేస్ ఓపెన్, దీంట్లో స్మెల్ వస్తుంది. మీరు కూడా చూడండి. ఇది ఇంకోటి తీసుకుంటే కూడా స్మెల్ వస్తుంది కదా, బాగుంటుంది. ఓకే, ఇది డీజే కంపెనీ, మా కంపెనీ దగ్గర నుంచి తీసుకొచ్చింది. ఇది మనకు ఆడవాళ్ళకి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దేనికోసం వస్తుంది? 14 రకాలుగా క్యాన్సర్ ఉంటుంది ఆడవాళ్ళకి. ఆ క్యాన్సర్ మన గర్భసంచి గురించి గుల్లలు రావడం, ఇంకా దానికి అది డేట్ సరిగా కావకపోవడం, ఎక్కువ అవ్వడం, ఇలాంటి ఇబ్బంది జరగడం ఎందుకు జరుగుతుందంటే ప్యాడ్స్ తోటి. ఇంకా నా దగ్గర మెడిసిన్ కూడా ఉంది, మర్చిపోయాను, కొంచెం ఆగండి. మర్చిపోయాను. ఈ మెడిసిన్స్ అంటే ఇది టానిక్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడోళ్ళు వాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే క్యాన్సర్ ఉన్నా లేకున్నా ఏదో ఒకటి గర్భసంచికి ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ఈ మెడిసిన్స్ నేను తర్వాత చూపిస్తాను, కానీ ప్యాడ్స్ గురించి చాలా ఇంపార్టెంట్. ఇదో దీంట్లో నేను ఈ హాఫ్ గ్లాస్ ఉంది కదా, ఇక్కడ వరకు పోస్తాను. ఈ గ్లాస్ గీత ఉంది కదా, గీత వరకు వాటర్ పోస్తాను. గీత వరకు వాటర్ ఉంది. ఇంకోటి గ్లాస్లో పోస్తాను. ఇంకా గీత వరకు ఇంకోటి వాటర్ పోసుకుంటాను. ఓకే, ఎక్కువగా పోస్తున్నాను, ఇంకా తక్కువగా ఏం లేదు. దీంట్లో నేను కొంచెం కుంకుమ కలర్ మీకు తెలియాలని కలర్ ఇస్తున్నాను. రెండు దాంట్లో సేమ్ ఇస్తున్నాను, కలుపుతాను. ఇంకా కొంచెం తెలియాలి కదా ఆడోళ్ళకి ఎందుకు ఇబ్బందులు వస్తుంది, ఎందుకు ఎట్లా జరుగుతుంది. మన ఆడోళ్ళకి చాలామందికి గుల్లలు రావడం, మన గర్భసంచికి వాసిపోవడం చాలామందికి జరుగుతుంది ఇట్లా. ఇంకా డేట్ సరిగా రావకపోవడం, కడుపు నొప్పి, అది డేట్ వచ్చినప్పుడు నొప్పులు రావడం ఎందుకు జరుగుతుందంటే మన ప్యాడ్స్ మనం డైలీ మనం నెల వచ్చినప్పుడు సరిగా పట్టించుకోవడం, దానివల్లనే వస్తుంది. ఇగో ఈ ప్యాడ్స్ మా కంపెనీ నుంచి తీసుకొచ్చాను, డీజే కంపెనీ నుంచి. ఇది నేను షాప్లో తీసుకొచ్చాను. ఇది ఎక్కడా లేదు, అసలు ఓపెన్ ప్లేస్ లేదు. చూడండి, ఓపెన్ ప్లేస్ అస్సలు లేదు. ఎందుకంటే ఆడోళ్ళకి క్యాన్సర్ తోటి చనిపోవడం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది పెద్ద వీడియో అవుతుంది అనుకుంటాను, దాంట్లో వీడియోలు కూడా ఇంకా పోస్ట్ చేసేది ఉంది, చూపిస్తాను. ఇది కూడా ఈ లాంగ్ ఇది చూపిస్తున్నాను. దాంట్లో ఏం లేదు, ఇది జస్ట్ వాడుకోవడానికి ఇస్తారు, కానీ దాంట్లో ఇలాంటి ఫలితం ఉండదు. చూడండి, ఏం లేదు దీంట్లో. ఇలా చేయాలి, ఇలా అతికించాలి. ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది కదా, నేను డీజే అని చెప్పాను కదా, దాంట్లో పోస్తున్నాను. మీరు సరిగ్గా చూడండి.
ఇది కూడా నేను రెండో దాంట్లో పోస్తున్నాను. మన షాప్లో తీసుకొని వాడతాం కదా, దాంట్లో పోస్తున్నాను. కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను చూపిస్తాను చూడు. రెండు దాంట్లోకి క్లియర్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను రెండు చేతులు నాకు క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు ఇది చేయి ఉంది కదా, నేను ఇట్లా క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా రుద్దుకుంటున్నాను. చూడండి, మన డీజెంట్ కంపెనీలో ఈ కంపెనీలో ఏం తేడా ఉంది అసలు. ఇంకా వాటర్ కూడా పోస్తాను. ఎందుకంటే అందరికీ తెలియాలని నా ఆలోచన, ఆ సబ్జెక్ట్. ఇప్పుడు ఉంది కదా, దీంట్లో ఏం కనిపిస్తలేదు, దీంట్లో బాగా కనిపిస్తుంది కదా. అంటే ఇది షాప్ది, ఈ షాప్ది ఉంది కదా. ఇక దీంట్లో ఎంత వాటర్ వస్తుంది చూడండి. అంటే ఇది పీల్చుకుంటలేదు ఎక్కువగా. దీనికి అర్థం ఏంటంటే, మనకు ఆడవాళ్ళకి నెల అవుతుంది కదా, ఇది అన్నీ లోపల పిలుచుకోదు అసలు. మనకు రిటర్న్ లోపల గర్భసంచిలో పోతుంది. గర్భసంచిలో పోయి అదే కూరలాగా గడ్డలాగా వాసిపోతుంది. అక్కడ గోకడ రావడం, అది బ్యాక్టీరియా రావడం, అది జరుగుతుంది దీంతో. మనకి ఇంకోటి చూపిస్తున్నాం కదా, మన డీజిల్ కంపెనీ అసలు ఏం తాగుతలేదు కదా. దీని గురించి చూడండి, అసలు ఒక్క చుక్క వస్తలేదు. పిండితే కూడా ఒక్క చుక్క, ఇగో ఎంత పిండుతున్నాను, ఎంత పిండిన కూడా వస్తలేదు. అంటే మనలో ఉన్న డేట్ అవుతుంది కదా, ఒక చుక్క కూడా లోపలికి పోదు అసలు. ఒక చుక్క కూడా మన శరీరానికి ఏ హాని చెయ్యదు ఈ డీజే కంపెనీలో ఉన్న ప్యాడ్స్. దీంతో క్యాన్సర్ కూడా రావు. ఇంకోటి చూపిస్తాను. ఈ పైన ఉంది కదా, వీడియోతోటి నేను ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పెద్దగా అవుతుంది కదా. ఇది ఉంది కదా, అసలు ప్లాస్టిక్ ఇది అస్సలు ఏదో చాలా గట్టిగా ఉంటుంది. ఈ ఎక్కడ పెట్టినా ఏ బయటనే పడేస్తే మన బాత్రూంలో అస్సలు కరగదు. ఇది ఇక్కడ కరిగి ఉంది కదా, పత్తి మనకు ఎంత డేంజర్ ఉంటుందో, చాలా డేంజర్ ఉంటుంది. నాకు వీడియో చాలా ఎక్కువ అవుతుందని నేను మీరు జల్దీ యాడ్ చేస్తున్నా. ఏ బాత్రూంలో కరగదు. ఇంత గింజిన చింపిన అది ప్లాస్టిక్ అస్సలు చెనిగిపోదు, కవర్ ఇది. ఇప్పుడు మనది ఇది డీజే కంపెనీ ఉంది కదా, మనకు ఎప్పుడైనా జ్వరాలు వస్తాయి కదా, ఆ జ్వరాలకు కూడా చాలా మేలు చేస్తుంది ఇది డీజే కంపెనీ. చూపిస్తాను, దాని ఒక తోడు ఉండేది. ఈ పట్టిలాగా ఉంది కదా, ఈ పట్టిలాగా మనకు సేవ్ చేస్తుంది. ఇంకా లోపల చాలా ఉంది, చూపిస్తాను.
ఈ పట్టి ఎంత ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా ఏ మనిషికి జ్వరం వచ్చినా కొంచెం వాటర్లో పోసి ఇట్లా పెట్టేస్తే జ్వరం ఒక అర్ధ గంటలోనే ఒక్క ఇమ్మిగూడంగా జ్వరం ఉండదు మనకు. ఎంత పవర్ఫుల్ పని చేస్తుంది జ్వరానికి గుణంగా, అంటే మన శరీరానికి ఎంత కాపాడుతుంది. ఇది ఒక చిన్న సబ్జెక్ట్ చూడండి, ఇది చిన్నది కనిపిస్తుంది మీకు, కానీ చాలా పెద్ద విషయం. దీంట్లో మనకు జ్వరానికి తగ్గిస్తుందంటే మన శరీరానికి ఎంత మేలు చేస్తుంది ఈ ప్యాకెట్. ఇది చూపిస్తాను ఇంకా జల్దీ జల్దీ జల్దీ. చూపిస్తాను ఒకసారి చూడండి. ఇగో ఇది ఎట్లా చిన్న మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే అవుతుంది, ఈజీ, ఎంత చింపినా ఓకే అవుతుంది. ఇది డీజే కంపెనీ, ఏదైనా ఓకే అవుతుంది, మర్చిపోతుంది. అంటే దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు. దీంట్లో ఏముంటుందంటే మనకు గర్భసించికి ఏ హాని చేయకూడదని దాంట్లో జల్లి ఉంటుంది. జల్లి ఉంది కదా, ఈ జల్లి ఒక చుక్క గుణంగా మనకు హాని చేయకూడదని కంపెనీ తయారు చేసింది. చాలామందికి ఆడవాళ్ళకి క్యాన్సర్ వస్తుందంటే దాని ప్రాబ్లం వల్లే, డేట్ వల్లనే ఆడవాళ్ళకి గర్భసంచి తీసి పడేయడం. ఇంత డేంజర్, మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఈ ప్యాడ్స్ వల్లనే క్యాన్సర్ వస్తుంది, మన గర్భసంచి ఫెయిల్ కావడం, పిల్లలు జల్దీ పుట్టకపోవడం, పిల్లల కోసం ఇబ్బంది పడడం, మన అన్ని రకాలుగా మన నరాలు వీక్ అవ్వడం, మన రక్తానికి అసలు లో అవ్వడం. మనం రక్తం ఎందుకు తక్కువ అవుతుంది, పాతకాలంలో ఎందుకు తక్కువ కాలేదు? ఇగో ఈ జల్లి, ఈ కంపెనీ మనకు చాలా మేలు చేస్తుంది. ఈ అన్నిటికీ లోపల గుంజుకుంటుంది. హీట్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా అది గుంజుకుంటుంది. ఆ ప్రతి రోగానికి, ప్రతి కణాల్లో ఉన్న బ్యాక్టీరియాకి గుంజుకుంటుంది. ఇది ఒక చుక్క గుణంగా మన గర్భసంచిలో ఆగకుండా గుంజుకుంటుంది. ఆ ప్రాబ్లానికి మనకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇది తీసుకుంటుంది. ఇది ఏం చేస్తుంది, మనకు రిటర్న్ చూపించిన కదా ప్లాస్టిక్ అని, ఎంత గుంజినా రాదు. ఇది ఓకే అవుతుంది, ఎన్ని ముక్కలు చేసినా కూడా అవుతుంది. ఇది మనం పోతలేదు కదా, బాత్రూంలో మనం లాట్రిన్లో వేసినా కూడా పోదు. ఇది మెత్తది, ఎంత తీసినా కూడా ఓకే పోతుంది. మనం దీనికి అన్నీ సరిదించి బాత్రూంలో లాట్రిన్లో పడేసి వాటర్లో పోసుకోవచ్చు. ఇంకోటి విషయం ఏం చెప్తానంటే, ఇది బయట కాలేజీ పిల్లలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అది పరువు కోసమని ఎక్కడైతే అక్కడ పడేస్తున్నారు కదా, అది ఆవులు తింటుంది, పందులు తింటుంది, కుక్కలు తినేస్తారు. రక్తం అంటే చాలా బ్యాడ్ పని కదా, అందుకని తెలియజేస్తున్నాము. ఒక ఊర్లో మేము మీటింగ్కి పోయినాం, అక్కడ ఆవు చనిపోయింది. ఆ ఆవు చనిపోయినప్పుడు ఆవుల కడుపులో 6 ప్యాడ్స్ ఉంది దాంట్లో. ఆ ప్యాడ్స్ తిని ఆవు చనిపోయింది. అందుకని ఈ డీజే కంపెనీలో నేను స్పెషల్గా పోయింది దేనికోసం అంటే దీనికోసం. మీరు నమ్ముతారో లేరు, నేను స్పెషల్గా ఈ కంపెనీలో జాయిన్ అయ్యి దాంట్లో పోవడం కారణం అంటే ఆడోళ్ళకి హాని చెయ్యకూడదు, ఆడోళ్ళు రక్షించుకోవాలి, ఆడోళ్ళకి బతికించాలి అని ఆ ఉద్దేశంతో నేను ఈ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను. ఖచ్చితంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో నా నెంబర్ కూడా ఇస్తాను. ఇవన్నీ జమ చేసి ఎక్కడ పడేసేది అవసరం లేదు. ఇవన్నీ అప్పుడు మన లాట్రిన్లో కూడా వేసుకోవచ్చు, అన్నీ వేసుకొని వాటర్ పోసేయచ్చు. ఇది అస్సలు కరగదు, చాలా ప్రాబ్లం, ఇది చాలా హానికరం. ఇది మన జీవితానికి సేవ్ చేస్తుంది, మనకు
ఏ రోగాలు రాకుండా మనకు కాపాడుతుంది. ఇది మన జీవితం, ఇది నరకానికి చూపిస్తుంది. ఎందుకంటే గర్భసంచి తీయడం, గర్భసంచికి క్యాన్సర్ రావడం, మన